సో ఇంకోటి ఏంటంటే సార్, ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో 2023 ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ సమాజం సంపదను దోచుకున్నాడు కేసీఆర్, దాన్ని మొత్తం రికవరీ చేసి అకౌంట్లో వేస్తాను అన్నారు. అది సాధ్యమేనా సార్? అది ఇప్పుడు సొమ్ము దోచుకున్నారు అనేది లీగల్గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావాలి. పద్ధతి అయితే కాంగ్రెస్ సరిగ్గానే పాటిస్తున్నది. మొట్టమొదట దానిపైన మొత్తంగా నిపుణులతోని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, దాన్ని ఒకవేళ మరమ్మతులు చేయవలసి వస్తే ఎట్లా మరమ్మతులు చేయాలి ఆ సమాచారం అంతా తీసుకున్నారు. ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయిందని ఏం కాదు. వీళ్ళు వేసిన కమిటీ ఇంకా దాన్ని సమగ్రంగా దాని మీద అధ్యయనం చేస్తున్నారు. పోయి దాని ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది అన్ని లెక్కలు తీస్తున్నారు. అది ఒకవైపు సమాచారం రాబట్టుతూనే మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్న లోపాలన్నింటినీ గుర్తించడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేశారు. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్టు ఇవి వచ్చిన తర్వాత సహజంగానే ఒక క్రిమినల్ తప్పులు దొరికితే స్పష్టంగా కనబడితే అందులో ప్రభుత్వం పాత్ర ఉంటే తప్పనిసరిగా ఒక క్రిమినల్ కేసు వేయటానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కేసుల ద్వారా బహుశా కోర్టు ద్వారా ఒక ఆర్డర్ తెస్తే తప్ప ఆస్తులను జప్తు చేయటం అనేది సాధ్యం కాదు. సో కాబట్టి అది ఆ పద్ధతి ఏదో ఎన్నికలప్పుడు బెదిరించటం అని కాదు, ఆ పద్ధతుల్లో ఆ తొవ్వలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే నువ్వు నాకు నచ్చింది, నాకు నిర్ణయం చేసుకున్నా నేను ఆస్తులు తీసుకుంటా అంటే కుదరదు కదా. లీగల్ పద్ధతుల ప్రకారమే చేయవలసి ఉంటుంది. ఆ చట్టబద్ధమైన మార్గంలో అయితే గవర్నమెంట్ నడుస్తున్నది. ఇవాళ కాకపోయినా రేపైనా నివేదికలు వస్తే స్పష్టంగా ఇటు టెక్నికల్ కమిటీ నుంచి అటు న్యాయ విచారణ కమిషన్ నుంచి నివేదికలు వస్తే నివేదికల ప్రాతిపదికన అప్పుడు వీళ్ళు లీగల్ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి, కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు బహుశా అందులో భాగంగా ఇవన్నీ ముందుకొచ్చే అవకాశం ఉంది. కానీ కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో నరసింహారెడ్డి కమిటీకి హాజరు కమ్మంటే ఆయన అసలు దానికి చట్టబద్ధత లేదు, హాజరు కానని చెప్పి ఆయన ఆన్ పేపర్ రాశారు కదా. ఇప్పుడు 2 కారణాల చేత వాస్తవానికి కేసీఆర్ గారు హాజరు కావాలి. మొదటిది ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి మొన్నటిదాకా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పటానికి అది సరి అయిన వేదిక, ఒక జవాబు చెప్పుకోవటానికి ఆయనకు అదొక అవకాశం. నేను చెప్పను పో అని జడ్జి మీద తప్పులు నేరం మోపుతున్నాడు అని అంటే తప్పనిసరిగా ప్రజలకు ఆయన తప్పుడు సంకేతం ఇస్తున్నట్టే లెక్క. ఇప్పుడు కోర్టు కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఏముంది, వాళ్ళు ఏదో సమాచారం అడుగుతున్నారు, అదొక నిజ నిర్ధారణ కమిటీ, వాస్తవాలు వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వు చెప్పడానికి ఇబ్బంది ఎందుకు అని కోర్టు కూడా తీర్పు చెప్పింది. చెంపపెట్టులాగానే ఉన్నది ఒక రకంగా కోర్టు తీర్పు. కనుక ఇది ఆయన చేస్తున్న తప్పిదం ఇది. అది జడ్జి మీద అభియోగం మోపి తప్పించుకునే ప్రయత్నము, అది ఇంకా పెద్ద తప్పిదం. ఇవాళ కోర్టు స్పష్టంగా చెప్పింది, నువ్వు చెప్పిన ఆరోపణలను రుజువు చేయటానికి ఏ సమాచారము లేదు కాబట్టి నువ్వు చేస్తున్న అభియోగాన్ని మేము కొట్టేస్తున్నామని చెప్పి వాళ్ళు కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇవాళ అందుకనే ఏంటంటే మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఒక తప్పుతోవలో పోయిండు, అనవసరంగా కొని తెచ్చుకున్నాడు. ప్రజల దృష్టికి ఇవాళ ఏమవుతున్నదంటే ఏదో తప్పు చేసిండు, దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇవాళ మనకు అర్థమవుతున్నది. ఈవెన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే మేమేదో చెప్తుంటామో అది అధికారులు చూసుకోవాలి, నాకేం సంబంధం అనే సెన్స్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ఏమో 4-5 ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమవుతుంది అని ఆయన వ్యాఖ్య చేశారు. ఏదైనా కానీ ఒక ప్రభుత్వం ఇక్కడనే మొత్తం గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే నేను అధికారంలో ఉన్న ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాబట్టి నేనేమైనా చేయవచ్చును, నా అధికారానికి ఇంకా పరిమితులు లేవు అనే ధోరణిలో వాళ్ళు నడిచారు. అట్లాంటి ఒక అభిప్రాయంతో వాళ్ళు పనిచేసారు. అది కరెక్ట్ కాదు. అధికారంలో గెలిచిన వాడు చట్టానికి లోబడి ప్రజల పట్ల జవాబుదారీతనంతో అధికారాన్ని చెలాయించాలి. కానీ ఆ బాధ్యతను మర్చిపోయి వాళ్ళ అధికారాన్ని చెలాయించారు. అది చాలా పెద్ద తప్పు. దాన్ని ఇవాళ మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సి ఉంది. రెండవది చాలా కీలకమైన విషయం ఏంటంటే తాను మన ఈ నిర్దిష్టమైన అంశానికి వస్తే భారత టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆ చట్టాన్ని తుంగలో దొక్కి నేను అవునాయా 4 ఫోన్లు, నీవెవరు, నీ అధికారం అనేది పూర్తిగా నీ ఇష్టానుసారంగా చెలాయించడానికి లేవు.
అక్కడ అవకాశం లేదు, చట్టం ఒప్పుకోదు, ప్రజాస్వామ్య సూత్రాలు అట్లాంటి పద్ధతులను అసలే అంగీకరించవు. కాబట్టి ఇలా చాలా కీలకం ఏంటంటే అప్పటి ఆ ప్రభుత్వము ఆ చట్టాన్ని తుంగలో దొక్కింది. ఇష్టానుసారంగా నువ్వు ఫోన్లు వింటానంటే వ్యక్తులకు ఉండేటువంటి ఒక గోప్యత అనేది, నీకంటూ వ్యక్తిగత భద్రత అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఉల్లంఘించి నువ్వేం మాట్లాడుకుంటున్నావు వింటాను అంటే అంతకంటే పెద్ద తప్పు మరొకట్లేదు. ఈ తప్పు చేసినామనేది కేసీఆర్ ఒప్పుకుంటుండు. కేసీఆర్ ఏమంటుండంటే జరిగితే జరిగి ఉండొచ్చు, అది అధికారులు చేసిండ్రు. అధికారులు ఏదైనా నిర్ణయం తమ ఇష్టానుసారంగా తీసుకోరు. ఒకవేళ తీసుకొని ఉంటే అధికారులు శిక్ష అనుభవించక తప్పదు. అది దాంట్లో ఇంకా మరొక మాట అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు టెలిఫోన్లు ట్యాప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇష్టానుసారంగా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మేము వింటాము అనంటే సమాజం అంగీకరించకూడదు. అది నాగరికమైన పద్ధతి కాదు, అది సభ్యత అని కూడా అనిపించుకోదు. అది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అందుకని తేలాలి. ఒకవేళ ఆయనకు సంబంధం లేకుండా అధికారులే చేసి ఉంటే అధికారులు శిక్ష అనుభవించాలి. ఆదేశాల మేరకు చేసినము అని అధికారులు కనుక అంటే గత ముఖ్యమంత్రి గారు కూడా దానికి బాధ్యత వహించాలి. ఆయన కూడా శిక్షకు సిద్ధపడవలసి వస్తుంది. కానీ ఇది చెప్పాల్సినటువంటి ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ మాజీ అధికారి, ఆయన అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి ఇక్కడ తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందంటారా? ఇవాళ కాబట్టి రేపు వస్తాడు, ఎటు పోతాడండి? ఎందుకు రాడు? తప్పకుండా రావాల్సి వస్తుంది. అక్కడ ఎక్స్టెన్షన్ అయితే కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు అవసరం, ఒక కేసులో ఆయనను విచారించవలసి ఉంది అన్నాక అక్కడి ప్రభుత్వము ఆయన పొడిగింపు ఇచ్చే అవకాశం అయితే లేదు, వీసా పొడిగించే అవకాశం లేదు. సో ఈ కేసులన్నిటిలో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా సార్ అసలు? అంటే ఈ కేసులు ఏమేం చెప్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలండి. మొట్టమొదటిగా ఈ కేసుల వల్ల మనకు తెలిసేది ఏంటంటే విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించారు, చట్టాన్ని గౌరవించలేదు, రాజ్యాంగాన్ని నీతిని పాటించలేదు, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు, ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించారు. ఇట్లా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడానికి వీల్లేదు. ఇట్లా ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంది, లేకుంటే పోలేదు. కాకపోతే ఏంటంటే అట్లాంటి విచారణ అనేది ఒక కక్ష సాధింపు చర్యగా ఉండటానికి వీల్లేదు. ఆ విచారణ అనేది న్యాయసమ్మతంగా ఉండాలి, చట్టం పేర్కొన్న పద్ధతుల్లోనే అది జరగాలి, చట్టం పేర్కొన్న పద్ధతుల ప్రకారమే శిక్ష కూడా ఉండాలి. అంతే తప్ప కానీ మాకు ఆయనకు రాజకీయంగా పడదు కాబట్టి మేము ఏదంటే అది చేయొచ్చు అని ప్రభుత్వం అనుకుంటే అది కూడా తప్పు అవుతుంది. ఈ విషయం ప్రభుత్వం గుర్తించి జాగ్రత్తలు పాటిస్తున్నారు, విచారణ చేస్తున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఆ వాస్తవాల ఆధారంగా తర్వాత తప్పకుండా క్రిమినల్ చర్యలు కూడా మొదలవుతాయి. అంటే ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే ప్రొఫెసర్ గారు, రేవంత్ రెడ్డి పదే అనేక సందర్భాల్లో తెలంగాణ సమాజానికి చెప్పిన మాట ఏంటంటే మొత్తాన్ని కల్లగొండ ఫ్యామిలీ తీసుకెళ్ళి నేను ఒకే జైల్లో పెడతాను, అసలు అన్ని తప్పులు చేశారు వీళ్ళు, తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ 10,000 ఎకరాలు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారు, ఇలా రకరకాల ఆరోపణలు ప్రచార సందర్భంగా చేశారు. ఆ దిశగా అడుగులు పట్టడం లేదు అనేటువంటి ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఎట్లయితే ప్రజలకు చెప్పినరో ఆ పద్ధతి ప్రకారం కాంగ్రెస్ నడుచుకోవాల్సి ఉంటుంది. అది కాంగ్రెస్ మీద ఉన్న బాధ్యత. 1, 2 ప్రజలు కూడా ఏమి అనుకుంటున్నారంటే ఇన్ని తప్పులు చేసిండ్రు అనేది అర్థమవుతుంది కదా, ఎందుకు చర్యలు తీసుకోరు అనేది కూడా ప్రజల నుంచి ఒక ఒత్తిడి ఉంది. కనుక జాప్యం జరిగితే నష్టం కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. అది కాబట్టి దాన్ని జాప్యం చేయకుండా చర్యలు అయితే తీసుకోవాలి.